హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో దాని ప్రాసెస్ చూడబోతున్నాం అనమాట. సో బిఫోర్ వి లెర్న్ అబౌట్ దట్, ఫస్ట్ we need to understand some of the components of a computer. These are the components that we need to understand first. Let's start with hard drive. Let's assume this is a hard drive. మన కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్స్ మనం రాసినా సరే ఆ ప్రోగ్రామ్స్ అన్ని వచ్చి మన హార్డ్ డ్రైవ్ లోనే స్టోర్ అవుతాయి అన్నమాట. Not only programs, whatever the photos, movies, or any data that you want to store in your device, everything will be stored inside the hard drive. And one more thing about this hard drive is, ఈ హార్డ్ డ్రైవ్ యొక్క కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వెన్ కంపేర్డ్ టు other storage devices like RAM. Whenever we write program, the program will be stored in this hard drive. The next component is RAM. So you all know what is a RAM. When we compare hard drive and RAM, ర్యామ్ యొక్క కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉండిద్దనమాట. హార్డ్ డ్రైవ్ చూసినట్లయితే గనుక ఇట్ విల్ బి లైక్ 256 జీబీ, 512 జీబీ, 1 టెరాబైట్, 2 టెరాబైట్ దాకా కూడా వెళ్ళిద్దనమాట స్టోరేజ్ కెపాసిటీ. అదే మనం ర్యామ్‌లో చూసుకుంటే 8 జీబీ, 16 జీబీ, 32 జీబీ ఇలా ఉండిద్దనమాట ర్యామ్ యొక్క కెపాసిటీ. సో ర్యామ్ అనేది కెపాసిటీ లోగా ఉండేది వెన్ కంపేర్డ్ టు హార్డ్ డ్రైవ్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ డ్రైవ్ అండ్ ర్యామ్. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ అబౌట్ దిస్ హార్డ్ డ్రైవ్ అండ్ ర్యామ్ ఇస్, హార్డ్ డ్రైవ్ నుంచి మనం ఏమైనా డేటా యాక్సెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ వెరీ స్లో. టు అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్లోనెస్ ఇన్ యాక్సెసింగ్ ద డేటా, నెక్స్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద నెక్స్ట్ కాంపోనెంట్ విచ్ ఇస్ సిపియు. మనకందరికీ తెలుసు సిపియూస్ అనేవి ఎంత ఫాస్ట్ గా ఉంటాయో. సో సిపియు ఫాస్ట్ గా ఉండడం వల్లే సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండిద్ది. సిపియు అనేది ఎట్ ఏ టైమ్ ఆర్ ఇన్ ఎ సెకండ్ థౌసండ్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉండిద్దనమాట. అలా థౌసండ్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేసే అంత ఫాస్ట్ సీపీయూ ఉన్నప్పుడు, మనం ప్రోగ్రామ్‌ని కూడా ఫాస్ట్‌గా యాక్సెస్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలగాలనమాట. హార్డ్ డ్రైవ్ అనేది యాక్సెసింగ్ అనేది చాలా స్లోగా ఉండేది కాబట్టి, ఒకవేళ మనం డైరెక్ట్ హార్డ్ డ్రైవ్ నుంచి ప్రోగ్రామ్‌ని ఫెచ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే గనక, ప్రోగ్రామ్ అనేది చాలా స్లోగా రన్ అయ్యిద్ది. మన సిస్టమ్ కూడా చాలా స్లోగా ఫీల్ అయ్యిద్ది. కానీ మనం డైలీ యూజ్ చేసేటప్పుడు మన సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉండేది. ఎందుకంటే మన సిపియు అనేది హార్డ్ డ్రైవ్ నుంచి ప్రోగ్రామ్‌ని ఫెచ్ చేయదు. ఫస్ట్ ప్రాసెస్ ఏముండిద్దంటే, మీరు ఏ ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రోగ్రామ్‌ని ముందు హార్డ్ డ్రైవ్ నుంచి ర్యామ్‌లోకి కాపీ చేసుకుంటారనమాట. అలా కాపీ చేసుకున్న తర్వాత, ర్యామ్ నుంచి సిపియు వచ్చేసి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసిద్ది. లెట్ మీ గివ్ యూ యాన్ ఎగ్జాంపుల్. మీరెప్పుడైనా సరే కంప్యూటర్‌లో ఏమైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసేటప్పుడు, ఆ అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ చేస్తారనమాట. లెట్స్ సే క్రోమ్. క్రోమ్ అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు, ఫస్ట్ ఆ అప్లికేషన్ అనేది హార్డ్ డ్రైవ్‌లో ఉన్న ప్రోగ్రామ్. సో, మీరు ఎప్పుడైనా అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసినప్పుడు, అది మీ హార్డ్ డ్రైవ్‌లో డౌన్‌లోడ్ అయ్యిద్దనమాట. ఆ అప్లికేషన్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ హార్డ్ డ్రైవ్‌లో ఉంటాయి. ఇట్ కెన్ బి ఎనీ అప్లికేషన్, ఎనీ గేమ్ ఆర్ ఎనీ ఫైల్. ఇట్ కెన్ బి ఇమేజ్ ఆర్ ఇట్ కెన్ బి వీడియో. అవి హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేస్తారో, క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ వచ్చేసి మీ హార్డ్ డ్రైవ్ నుంచి ర్యామ్‌లోకి కాపీ అయ్యిద్దన్నమాట. ర్యామ్‌లోకి కాపీ అయినప్పుడు, ర్యామ్ నుంచి సిపియు అనేది ఆ ఫైల్స్‌ని కొంచెం కొంచెంగా ఎక్స్ట్రాక్ట్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ అనేది యూజువల్‌గా కంప్యూటర్స్ అనేవి ఫాలో అవుతాయి. ఫస్ట్ హార్డ్ డ్రైవ్ నుంచి డేటాని కాపీ చేస్తాయి. దాన్ని తీసుకెళ్ళి ర్యామ్‌లో పడతాయి. ర్యామ్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. స్టార్టింగ్‌లో మనం ఏం చెప్పుకున్నాం? హార్డ్ డ్రైవ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ వెన్ కంపేర్డ్ టు ర్యామ్ అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు సమ్ ఆఫ్ ద గేమ్స్ లైక్ మీరెప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో గేమ్స్ డౌన్‌లోడ్ చేసినప్పుడైతే, గేమ్స్ యొక్క స్టోరేజ్ అనేది చాలా హై ఉండిద్దనమాట. లెట్స్ సే జీటీఏ 5 ఆర్ ఎనీ గేమ్ లైక్ థట్. వాటి యొక్క స్టోరేజ్ అనేది 30 జీబీ, 60 జీబీ ఇలా జీబీస్‌లో ఉండిద్దనమాట. మీకు డౌట్ ఏం రావచ్చంటే, అంత పెద్ద ఫైల్‌ని మనం ర్యామ్‌లోకి ఎలా లోడ్ చేయగలుగుతున్నాం? ఈవెన్ థో మీ ర్యామ్ కెపాసిటీ అనేది 64 జీబీ లేకపోయినా సరే, మనం ఆ గేమ్‌ని ఆడగలుగుతున్నాం. సో, లెట్స్ అండర్‌స్టాండ్ దట్ ప్రాసెస్. ఎలా బిగ్గర్ గేమ్స్ ఆర్ బిగ్గర్ ఫైల్స్ అనేవి మన సిపియు ఎగ్జిక్యూట్ చేసిద్దని.
Let's consider this is the hard drive and this is some bigger file. So let's assume the size of this file is 20 GB and this is RAM. So the capacity of our RAM is 16 GB. One more important thing that you need to remember here is ఒకవేళ మన ర్యామ్ 16 జీబీ అయితే 16 జీబీ మొత్తం మనకి అవైలబుల్ గా ఉండదన్నమాట యూజ్ చేసుకోవడానికి. ఈ 16 జీబీలో కొంత పార్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకునిద్ది. మన సిస్టమ్‌లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తా ఉంటాం కదా! ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఒక 1 జీబీ లేదా 2 జీబీ అనేది ఆక్యుపై చేసుకొని ఉండిద్ది. ఆ 1 జీబీ అండ్ 2 జీబీని పక్కన పెట్టేస్తే, దాంతో పాటు మన సిస్టమ్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతా ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆ ప్రోగ్రామ్స్‌కి కూడా ర్యామ్‌ని తీసేస్తే యూ విల్ గెట్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ర్యామ్. సో లెట్స్ సే 16 జీబీ ఉన్నట్లయితే గనక ద మాక్స్ వి కెన్ హావ్ ఇస్ 10-11 జీబీ ఆఫ్ అవైలబుల్ ర్యామ్ దట్ వి కెన్ యూజ్. నౌ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇక్కడ మన ఫైల్ 20 జీబీ ఉంది. కానీ మన ర్యామ్ యొక్క అవైలబుల్ స్పేస్ 10 జీబీ ఉంది. 10 జీబీ అవైలబుల్ స్పేస్ ఉన్నప్పుడు మనమేం చేస్తామంటే, ఈ 20 జీబీ ఫైల్‌ని మొత్తాన్ని ఒకేసారి ర్యామ్‌లోకి లోడ్ చేయం. ఈ 20 జీబీ ఫైల్ అనేది మల్టిపుల్ చంక్స్‌లో డివైడ్ అయ్యి ఉండిద్దనమాట. లెట్స్ కన్సిడర్ ఇట్ యాస్ 5 జీబీ చంక్స్. సో 5 జీబీ చంక్స్ అంటే వి విల్ బి హావింగ్ 4 సచ్ చంక్స్. ఒక్కొక్క పార్ట్‌ని మెల్లమెల్లగా లోడ్ చేస్తా ఉంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ పార్ట్‌ని తీసుకెళ్ళి ర్యామ్‌లో లోడ్ చేస్తాం. ర్యామ్‌లో లోడ్ చేసిన తర్వాత ఈ పార్ట్‌ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ అయిపోయిందా? ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్‌ని ర్యామ్‌లో నుంచి డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ పార్ట్ తీసుకొని మళ్ళీ దీన్ని లోడ్ చేస్తాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని డిలీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకో పార్ట్. ఇలా వన్ బై వన్ పార్ట్‌ని తీసుకొని మనం ర్యామ్‌లో లోడ్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాన్ని మనం డిలీట్ చేస్తామనమాట. డిలీట్ ఎందుకు చేస్తామంటే, నెక్స్ట్ రన్ అయ్యే ప్రోగ్రామ్‌కి స్పేస్ ఇవ్వడం కోసం ఒకసారి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసేస్తామనమాట ర్యామ్ నుంచి. ఎందుకంటే ర్యామ్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువ. మనం ఎగ్జిక్యూట్ చేసినట్టే ర్యామ్‌లో ఉంచేసినట్లయితే గనక మన సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉండిద్ది. మీరు ఒకవేళ గేమర్ అయితే గనక, ఈ ర్యామ్ వల్ల వచ్చే ఇష్యూస్‌ని ఆల్రెడీ ఫేస్ చేసుంటారు. లెట్స్ సే మీరు ఏదో ఒక పెద్ద గేమ్ డౌన్‌లోడ్ చేసి ఆడుతున్నారు. ఆడుతున్నప్పుడు లెట్స్ సే మీ కంప్యూటర్ హార్డ్‌వేర్ కెపాసిటీ అనేది అంత హైగా లేదు. ఇట్స్ జస్ట్ మీడియం హార్డ్‌వేర్. లెట్స్ సే 8 జీబీ ర్యామ్. సో 8 జీబీ ర్యామ్ ఉన్నప్పుడు వాట్ యూ విల్ అబ్జర్వ్ ఇస్ గేమ్ అనేది మధ్య మధ్యలో లాగ్ అవుతా ఉండిద్ది. గ్రాఫిక్స్ అనేది సరిగ్గా లోడ్ అవ్వదు. దిస్ ఇస్ బికాస్ మనం ప్రోగ్రామ్ ఫైల్స్‌ని ర్యామ్‌లోకి లోడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ లెస్ స్పేస్ ఇన్ అవర్ ర్యామ్. ర్యామ్ అనేది తక్కువ ఉన్నట్లయితే గనక గేమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా పూర్‌గా ఉండిద్ది. దీనివల్లే మనం పెద్ద పెద్ద గేమ్స్ అనేవి లెస్ ర్యామ్‌లో ఆడలేం. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ర్యామ్ వెనెవర్ వి ఆర్ వర్కింగ్ విత్ సమ్ ఫైల్స్. అందుకే మీరు ఎప్పుడైనా గేమింగ్ చేయాలనుకుంటే యూ విల్ ప్రిఫర్ హై ర్యామ్ కెపాసిటీ కంప్యూటర్. సో లెట్ మీ జస్ట్ రివైజ్ వాట్ వి హావ్ లెర్న్డ్ అంటిల్ నౌ. ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హార్డ్ డ్రైవ్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి ర్యామ్. థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి సిపియు. మనం ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఇనిషియల్‌గా హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యి ఉండిద్ది. ఆ హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యి ఉన్న ప్రోగ్రామ్‌ని మనం తీసుకొని ర్యామ్‌లోకి కాపీ చేస్తాం. ర్యామ్‌లోకి కాపీ చేసిన తర్వాత దాన్ని సిపియు తీసుకొని వన్ బై వన్ ఎగ్జిక్యూషన్ అనేది చేసిద్ది. సో దిస్ ఈస్ హౌ ప్రోగ్రామ్స్ గెట్ ఎగ్జిక్యూట్. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిద్దో మాట్లాడుకుందాం. సమ్‌టైమ్స్ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తాం. సో ఆ అవుట్‌పుట్ అనేది ఎలా స్టోర్ అయిద్దో చూద్దాం. సేమ్ సిపియు అనేది డైరెక్ట్‌గా హార్డ్ డ్రైవ్‌తో కమ్యూనికేట్ చేయదనమాట. ఇట్ విల్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ ర్యామ్. సిపియు ఏమైనా డేటాని డివైస్‌లోకి రైట్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆ డేటాని ర్యామ్‌లోకి రైట్ చేసిద్దనమాట. ర్యామ్‌లో ఆ డేటాని రాసిన తర్వాత, ర్యామ్ నుంచి ఆ డేటాని మనం హార్డ్ డ్రైవ్‌లోకి కాపీ చేస్తాం. సో ఆల్ థిస్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ. రీడ్ చేయాలనుకుంటే హార్డ్ డ్రైవ్ నుంచి కాపీ చేస్తాం.
ర్యామ్‌లో పెడతాం. ర్యామ్ నుంచి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని సీపీయూ అనేది ఎగ్జిక్యూషన్ చేసిద్ది. అదే రైట్ చేయాలనుకుంటే సీపీయూ నుంచి డేటా అనేది ర్యామ్‌లోకి రాస్తాం. ర్యామ్‌లోకి రాసిన తర్వాత ర్యామ్ నుంచి డేటా తీసుకెళ్ళి హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ programs executes and how output is written into the system. I hope you understand how the programs gets executed in a computer. So this is it for this video. We'll meet in the next video. Until then, bye.